तेरा प्यार सोच करके आँखों में आंसू आए, मोती इन्हें बनाकर दिल में लिया समाए। नैनों से जादू करके, नैनों से जादू करके गम सारा लिया। मेरे लाडले कहा, मेरे लाडले कहा, आंचल में भर लिया। जाने क्या देखा मुझ में, ఓం శాంతి. ఈరోజు మురళి 18/12/2020. मीठे बच्चे रोज विचार सागर मंथन करो तो खुशी का पारा चढ़ेगा। चलते फिरते याद रहे कि हम स्वदर्शन चक्रधारी हैं. మధురమైన పిల్లలారా, రోజు విచార సాగర మంతన చేస్తూ ఉన్నట్లయితే ఖుషి యొక్క నష ఎక్కుతుంది, ఖుషి యొక్క పాదరసము ఎక్కుతుంది. నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి, మేము స్వదర్శన చక్రధారిలము అని. రోజు విచార సాగర మంతన చేస్తూ ఉన్నట్లయితే ఖుషి యొక్క నష ఎక్కుతుంది, పాదరసము ఎక్కుతుంది. నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి, మేము స్వదర్శన చక్రధారిలము అని. ప్రశ్న: अपनी उन्नति करने का सहज साधन कौन सा है? తమ ఉన్నతి చేసుకోవటానికి సహజమైన సాధనము ఏంటి? తమ ఉన్నతి చేసుకోవటానికి సహజమైన సాధనము ఎటువంటిది ఉంది? ఉత్తర్: अपनी उन्नति के लिए रोज पोता मेल रखो. తమ ఉన్నతి కోసం రోజు లెక్క ఖాతాను పెట్టుకోండి, చార్ట్ చెక్ చేసుకోండి. రోజు మీ పోతా మేల్ చార్ట్ దినచర్య అనేది చెక్ చేసుకోండి. ఒక చార్ట్ రూపంలో పెట్టుకొని दिनचर्या चेक చేసుకోండి. చెక్ करो आज सारा दिन कोई आसुरी काम तो नहीं किया है. అందులో చార్ట్ పెట్టుకొని దినచర్య యొక్క చెకింగ్ చార్ట్, దానిలో చెక్ చేసుకోండి రోజంతటిలో ఆసురీ కర్మ అయితే నేను చేయలేదు కదా అని. जैसे स्टूडेंट अपना रजिस्टर रखते ऐसे तुम बच्चे भी दैवी गुणों का रजिस्टर रखो तो उन्नति होती रहेगी. ఎలాగైతే స్టూడెంట్ తమ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారో అలా పిల్లలు మీరు కూడా దైవీ గుణాల యొక్క రిజిస్టర్ పెట్టుకున్నట్లయితే ఉన్నతి జరుగుతూ ఉంటుంది. రిజిస్టర్ అంటే ఏ సబ్జెక్ట్లో మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఆటలలో ఎన్ని, దేనిలో ఎన్ని, రిజిస్టర్ స్టూడెంట్స్ది స్కూల్స్లో ఉంటుంది అన్నమాట. వాళ్ళ బిహేవియర్ యొక్క రిజిస్టర్ ఏంటి, బిహేవియర్కి ఎన్ని మార్కులు, ఇలా. పూర్వమైతే కంపల్సరీ ప్రతి స్కూల్లో ఇవి ఉండేది రిజిస్టర్. అంటే స్కూల్ వదిలి వచ్చేటప్పుడు అది కూడా ఇచ్చేవారు. ఆ రిజిస్టర్ చూసే ఉద్యోగాలు వచ్చేవి అప్పుడు. అలాగా పిల్లలు మీరు కూడా స్టూడెంట్స్ కదా, ఇక్కడ దైవీ గుణాల యొక్క రిజిస్టర్ పెట్టుకొని చూసుకుంటూ ఉన్నట్లయితే ఉన్నతి జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. पहले जमाने में स्टूडेंट्स का रजिस्टर रखते थे, बिहेवियर का भी मार्क्स, उसमें परसेंटेज
गुणों का, बिहेवियर का भी लिखते थे। स्कूल छोड़ते समय वो लेते थे सर्टिफिकेट, तो उसी के आधार से जॉब्स मिलती थी। तो हम भी स्टूडेंट हैं, तो दैवी गुणों का रजिस्टर चेक करते रहने से उन्नति होती रहेगी। गीत, दूर देश के रहने वाला ఆయా దేశ పరాయి. దూరదేశంలో నివసించేటటువంటి వారు పరాయ దేశంలో వచ్చారు అని పాట. ఎవరు దూరదేశంలో నివసించేవారు? శివ్ బాబా. ఓం శాంతి. బచ్చే జాంతే దూర దేశ్ కిస్కు కహా జాతా. ఈ పాటలో దూరదేశం అని దేన్ని చెప్పారో పిల్లలు తెలుసుకున్నారు కదా. दुनिया में एक भी मनुष्य नहीं जानता, बल्कि इतना भी बड़ा विद्वान हो, పండిత్ हो, इनका अर्थ नहीं समझते. దూరదేశం అనే పాట వింటున్నారు కానీ అది ఏ దేశము ఎక్కడ అనేది అర్థము ఎంత పెద్ద విద్వాంసులు పండితులైనా కానీ ప్రపంచంలో ఎవరికి తెలియదు ఇది. तुम बच्चे समझते हो, बाप जिसको सब मनुष्य मात्र याद करते कि हे भगवान, वो जरूर ऊपर मूल वतन में, और किसको भी ये पता नहीं है. మీకైతే ఇప్పుడు అర్థమైంది. బాబా మానవ మాత్రులందరూ ఎవరినైతే పిలుస్తున్నారు అటువంటి బాబా ఓ భగవంతుడా అంటాం కదా, అతడు తప్పకుండా మూలవతనంలో ఉంటున్నారు. అదే దూరదేశము అంటే. इंकेवर की తెలియదు ఈ విషయాలు. इस ड्रामा के राज को भी अभी तुम बच्चे समझते हो. शुरू से लेकर अभी तक जो हुआ है, जो होने का है, सब बुद्धि में है. డ్రామా యొక్క రహస్యం కూడా పిల్లలు మీరు తెలుసుకుంటున్నారు. ప్రారంభం నుండి ఈ చక్రము ప్రారంభం నుండి కూడా ఏది జరిగిపోయిందో ఇంకా ఏది జరగవలసి ఉందో అన్ని రహస్యాలు మీ బుద్ధిలో ఉన్నాయి. ये सृष्टि चक्र कैसे फिरता है वो बुद्धि में रहना चाहिए ना. तुम बच्चों में भी नंबर बार समझते हैं. ये సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనేది బుద్ధిలో ఉండాలి కూడా కదా. కానీ పిల్లలు మీలో కూడా నంబర్ వారీగానే అర్థం చేసుకుంటున్నారు. विचार सागर मंथन नहीं करते, इसलिए खुशी का पारा भी नहीं चढ़ता है. విచార సాగర మంతన చెయ్యటం లేదు పిల్లలు, అందుకే ఖుషి యొక్క పాదరసం కూడా ఎక్కటం లేదు, నష ఎక్కటం లేదు అని చెప్తున్నారు బాబా. उठते बैठते बुद्धि में रहना चाहिए कि हम स्वदर्शन चक्रधारी है. आदि से अंत तक मुझ आत्मा को सारे सृष्टि के चक्र का मालूम है. కూర్చుంటూ లేస్తూ కూడా బుద్ధిలో ఇది జ్ఞాపకం ఉండాల్సిన విషయము. నేను స్వదర్శన చక్రధారిని. ఈ చక్రం యొక్క ఆది నుండి అంత్యం వరకు మొత్తం జ్ఞానం నాకు తెలుసు అని బుద్ధిలో ఈ జ్ఞానాన్ని తిప్పుతూ ఉండాలి. బల్ తుమ్ యహా బైఠే హో బుద్ధి మీ మూల్ వతన్ యాద్ ఆతా హై. భలే ఈ ప్రపంచంలోని మీరు కూర్చున్నా బుద్ధిలోని జ్ఞాపకం వచ్చేది మూలవతనం, పరంధామాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. దాన్నే ఇంకా ఏమంటారు? वो है स्वीट साइलेंस होम, निर्वाण धाम, साइलेंस धाम, जहाँ आत्माएं रहती हैं. దాన్నే స్వీట్ సైలెన్స్ హోమ్, నిర్వాణ ధామం అంటాం. ఆత్మలు అక్కడ నివసిస్తూ ఉంటాయి. तुम बच्चों की बुद्धि में जेट आ जाते और कोई को पता नहीं. बल कितने भी शास्त्र आदि पढ़ते सुनते रहे, फायदा कुछ भी नहीं. ఎన్ని శాస్త్రాలు వేదాలు చదివిన వారు ఉన్నారు కానీ ఏమీ ప్రయోజనం లేదు. ఇంకెవరి బుద్ధులు ఇవి లేవు. वो सब है उतरती कला में, तुम अभी चढ़ रहे हो. ఎన్ని చదివినా వారు దిగే కళలలో ఉన్నారు, మీరైతే ఇప్పుడు ఎక్కుతూ ఉన్నారు. వాపిస్ జానే కే లియే ఖుద్ తయారీ కర్ రహే హో. తిరిగి ఇంటికి వెళ్ళిపోవటానికి మీకు మీరే తయారీ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు. పురానా కపడా చోడ్ హమ్కో ఘర్ జానా హై, ఖుషి రేతి హై నా. ఏం తయారీ చేసుకుంటున్నాం? ఈ పాత వస్త్రాన్ని వదిలి వెళ్ళిపోతాము, ఇంటికి వెళ్ళిపోతాము అని ఈ ఖుషి ఉంటుంది కదా మీకు. బుద్ధి ద్వారా తయారై ఉంటున్నారు కదా, వెళ్ళాలి మేము అని. घर जाने के लिए आधा कल भक्ति की है. सीढ़ी नीचे उतरते ही गए. अभी बाबा हमको सहज समझाते हैं.
ఆ ఇంటికి వెళ్ళడం కోసమే అర్ధకల్పం నుండి భక్తి చేసాము, మెట్లు దిగిపోతూ వచ్చేసాము. ఇప్పుడు అలాంటి ఇంటికి వెళ్తున్నామంటే ఖుషి ఎంత ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోయి ఇప్పుడు బాబా చాలా సహజంగా మనకు అర్థం చేయిస్తున్నారు మార్గము. तुम बच्चों को खुशी होनी चाहिए, అందుకని ఆ ఖుషి ఉండాలి పిల్లలకు. बाबा भगवान हमको पढ़ाते, ये खुशी बहुत रहनी चाहिए. बाप सम्मुख पढ़ा रहे हैं. భగవంతుడు బాబా మాకు సమ్ముఖంగా వచ్చి చదివిస్తున్నారు అని ఆ ఖుషి ఉండాలి. बाबा जो सभी का बाप है वो हमको फिर से पढ़ा रहे, अनेक बार पढ़ाया है. బాబా సర్వ ఆత్మల తండ్రి, అతడే మాకు చదివిస్తున్నారు, అనేక సార్లు చదివించారు. जब तुम चक्र लगाकर पूरा करते हो तो फिर बाप आते हैं, इस समय तुम हो स्वदर्शन చక్రధారి. అనేక సార్లు చదివించినట్లే కదా, ఎందుకంటే ఎప్పుడెప్పుడు మీరు చక్రములో జన్మలు పూర్తి చేసుకొని చివరి సమయానికి వస్తున్నారో బాబా వస్తున్నారు, చదివిస్తున్నారు. ఈ సమయంలో ఈ విషయాలు తెలుసుకొని స్వదర్శన చక్రధారిగా అయిపోయాం మనము. तुम विष्णुपुरी की देवता बनने के लिए पुरुषार्थ कर रहे हो. విష్ణుపురిలో వెళ్ళి దేవతలుగా కావటానికి పురుషార్థం చేస్తున్నాము. దునియా में और कोई भी ये नॉलेज दे ना सके. దేవతలుగా అయ్యే జ్ఞానము ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇవ్వలేరు. శివ్ బాబా हमको पढ़ा रहे, ये खुशी कितनी रहनी चाहिए. కాబట్టి శివ్ బాబా స్వయంగా మాకు చదివిస్తున్నారని ఈ ఖుషి ఎంత ఉండాలి మనలో. बच्चे जानते ये शास्त्र आदि सब भक्ति मार्ग के हैं, ये सदगति के लिए नहीं, भक्ति मार्ग की सामग्री भी चाहिए ना, अथाह सामग्री है. పిల్లలు తెలుసుకున్నారు శాస్త్రాలన్నీ భక్తి మార్గం కోసం రచించుకున్నారు, సద్గతి ఇచ్చేవి మాత్రం కాదు, అవి భక్తి యొక్క సామగ్రి మాత్రమే. అపారంగా ఉన్నది భక్తి యొక్క సామగ్రి, మందిరాలు శాస్త్రాలు ఎన్ని తయారు చేశారు. बाप कहते इससे तुम गिरते आए हो, कितना दर दर भटकते हैं. ఎంత భక్తి చేస్తున్నా దీనివల్ల మీరు కిందకు పడుతూ వచ్చారు, గుమ్మ గుమ్మలో దెబ్బలు తింటూ వస్తున్నారు అని చెప్తున్నారు బాబా. अभी तुम शांत होकर बैठे हो, तुम्हारा धक्का खाना सब छूट गया. మీరైతే ఇక్కడ శాంతిగా కూర్చున్నారు, దెబ్బలు తినడము గుమ్మ గుమ్మలో వెతకడము అనేది బంద్ అయిపోయింది మీది అని చెప్తున్నారు బాబా. గుమ్మ గుమ్మలో అంటే మందిరంలోని వెళ్ళి వెతకటం. जानते हो बाकी थोड़ा समय आत्मा को पवित्र बनाने के लिए बाप वही रास्ता बता रहे हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కొద్ది సమయమే ఉంది, అందుకే ఆత్మను పవిత్రంగా తయారు చేసుకునే మార్గం బాబాయే మనకి చూపిస్తున్నారు. कहते मुझे याद करो तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे, फिर सतो प्रधान दुनिया में आकर राज्य करेंगे. బాబా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే మీరు సత్వ ప్రధానంగా తయారవుతారు, సత్వ ప్రధాన ప్రపంచంలో రాజ్యం చేస్తారు వచ్చి అని చెప్తున్నారు బాబా. ఏ రాస్తా కల్ప కల్ప్ అనేక్ బార్ బాప్నే బతాయా. స్మృతి చెయ్యండి అనే ఈ మార్గం అనేక సార్లు కల్పకల్పం వచ్చి బాబా మనకి వినిపించారు. फिर अपनी अवस्था को भी देखना है. స్టూడెంట్ పురుషార్థ్ కర్ अपने को होशियार बनाते हैं ना. లౌకికంలో కూడా స్టూడెంట్స్ చదువుకుని తెలివైన వారిగా తయారయ్యే ప్రయత్నం చేస్తారు కదా, అలా ఇక్కడ మీరు కూడా మీ అవస్థ మీ స్థితి చూసుకోవాలి. पढ़ाई का भी रजिस्टर होता है और चलन का भी रजिस्टर होता है. చదువు యొక్క రిజిస్టర్ వేరుగా ఉంటుంది స్కూల్స్లో, నడవడిక యొక్క రిజిస్టర్ వేరుగా ఉంటుంది. పూర్వం స్కూల్స్లో అది కంపల్సరీ ఉండేది అన్నమాట. నడవడిక కోసం కూడా గుడ్డా బెస్టా బెటరా అలా సర్టిఫికెట్ ఇచ్చేవారు, రిజిస్టర్ ఉండేది. వాళ్ళు ఏమైనా కొద్దిగా ర్యాష్గా ఉంటే స్టూడెంట్స్ రిజిస్టర్ అక్కడ పాడైపోయేది వాళ్ళది, దానివల్ల వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేవి కాదు. పहले जमाने में अगर कोई रैश चलन है स्टूडेंट का तो टीचर लोग हेड मास्टर उसमें लिख देते थे बिहेवियर में, तो रजिस्टर खराब हुआ तो जॉब नहीं मिलती थी.
ऐसे थे पुराने जमाने में। तो बाबा कहते पढ़ाई का भी रजिस्टर होता है और चलन का भी रजिस्टर होता है। यहाँ तुम्हें भी दैवी गुण धारण करने, ఇక్కడ మీరు స్టూడెంట్స్ కదా, దైవీ గుణాల యొక్క రిజిస్టర్ పెట్టుకోవాలి, చూసుకోవాలి, దైవీ గుణాలు धारण చేసుకోవాలి। रोज अपना पोता मेल रखने से बहुत उन्नति होगी। आज सारा दिन कोई असुरी काम तो नहीं किया, हमको तो देवता बनना है। రోజు చార్ట్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి, దానివల్ల చాలా ఉన్నతి ఉంటుంది। ఏం చెక్ చేసుకోవాలి? రోజు మొత్తంలో ఇలాంటి అసురి కర్మ నా ద్వారా జరగలేదు కదా అని। ఎందుకంటే మనం ఇప్పుడు దేవతలుగా తయారవ్వాలి। లక్ష్మీ నారాయణ का चित्र सामने रखा है, कितना సింపుల్ చిత్ర है। అందుకే లక్ష్మీనారాయణ చిత్రము ఎదురుగా ఉంచటం జరిగింది, ఇలా తయారవ్వాలి అని। ఎంత సింపుల్ చిత్రము ఇది అని చెప్తున్నారు బాబా। ऊपर में शिव बाबा है, प्रजापिता ब्रह्मा द्वारा ये वर्षा देते हैं, तो जरूर संगम पर ब्राह्मण ब्राह्मणियां होंगे ना। పైన శివ్ బాబా ఉన్నారు, ప్రజాపిత బ్రహ్మ ద్వారా వారసత్వం ఇస్తూ ఉన్నారు। త్రిమూర్తి చిత్రంలో కూడా పైన శివ్ బాబాను చూపించారు, లక్ష్మీనారాయణ చిత్రంలో కూడా పైన శివ్ బాబా ఉంటారు చూడండి అని చెప్తున్నారు బాబా। అంటే శివ్ బాబా వారసత్వం ఇచ్చేవారు అని। సంగమ యుగంలో బ్రాహ్మణ బ్రాహ్మణీలుగా ఉంటాం, సత్యయుగంలో దేవతలుగా ఉంటాం కదా। ब्राह्मणीय संगम पर कलयुग में है शूद्र वर्ण वाले, विराट रूप भी बुद्धि में धारण करो। సంగం యుగంలో బ్రాహ్మణులు, కలియుగంలో శూద్ర వర్ణము, ఇది విరాట రూపంలో ఉంది కదా, అది కూడా బుద్ధిలో గుర్తు తెచ్చుకుంటూ ఉండండి। हम अभी है ब्राह्मण छोटी, फिर देवता बनेंगे। మనం ఇప్పుడు బ్రాహ్మణులు పిలక స్థానంలో ఉన్నాం విరాట రూపంలోని, తర్వాత ముఖ భాగం దేవతలుగా తయారవుతాం। बाप ब्राह्मणों को पढ़ा रहे देवता बनाने के लिए, तो दैवी गुण भी धारण करने हैं। इतना मीठा बनना है, कोई को दुख नहीं देना है। బాబా బ్రాహ్మణులైన మనకు చదివిస్తున్నారు దేవతలుగా తయారు చేయటం కోసం, కాబట్టి దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి, అంత మధురముగా తయారవ్వాలి। మనం ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు। देवतल अव्वालंटे जैसे शरीर निर्वाह के लिए कुछ न कुछ काम किया जाता है, वैसे यहाँ भी यज्ञ सर्विस करनी, ఇంకా సేవ కూడా చేయాలి। ఎలాగైతే శరీర నిర్వహణ కోసం ఏదో ఒక పని చేస్తాం కదా, ఇప్పుడు బాబా ఇంటిలో సమర్పణ కాలేదనుకోండి, శరీర నిర్వహణ కోసం ఉద్యోగం చేసుకుంటారు, ఇంట్లో వంట చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు, అని చేస్తారు కదా। మరి ఇక్కడికి వచ్చాక బాబా యజ్ఞంలో సేవ చేయాలి, శ్రమ అయినా అన్ని పనులు చేయాలి మనము। कोई बीमार है सर्विस नहीं करते तो उनकी फिर सर्विस करनी पड़ती। ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు, సేవ చేయలేకపోతున్నారంటే వాళ్ళకి వేరే వాళ్ళు సేవ చేయాల్సి వస్తుంది। అందుకే సేవ చేయగలిగే వాళ్ళు రండి అంటారు బాబా సేవలో। समझो कोई बीमार है, शरीर छोड़ देते, तुमको दुखी होने की व रोने की बात नहीं। ఎవరైతే ముందు వచ్చేసారో సేవలో ఉన్నారో వాళ్ళకి ఏదైనా వస్తే పరస్పరంలో ఒకరికొకరు సేవ చేసుకుంటారు అనారోగ్యంగా ఉంటే। ఒకవేళ యజ్ఞ సేవ చేయలేకపోతున్నారంటే వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుంది కదా అంటున్నారు బాబా। ఎవరైనా అనారోగ్యంతో శరీరం వదిలేస్తారు అనుకోండి, దుఃఖిగా అయ్యే అవసరం లేదు, ఇక్కడ ఏడ్చే అవసరం లేదు। तुमको तो बिल्कुल ही शांत में बाबा की याद में रहना, कोई आवाज नहीं। ఇక్కడికి వచ్చాక మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే పూర్తి శాంతిగా బాబా స్మృతిలో ఉండిపోవాలి, ఎలాంటి ధ్వని రాకూడదు ఎవరైనా చనిపోయినా కానీ। वो तो शमशान में ले जाते तो आवाज करते जाते, राम नाम संगे तुमको कुछ भी कहना नहीं है। అక్కడ లౌకికంలో శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు పాటలు పాడుతూ వెళ్తారు, రామ్ నామ సాంగత్యంలో వెళ్ళారు, రామ్ నామ్ సంగే అని పాటలు పాడుతూ ఉంటారంట। మనకి కూడా భజన పాటలు పాడుకుంటూ తీసుకెళ్తారు కదా, కానీ మీరు ఏమీ పలికే అవసరం లేదు, పాటలు పాడే అవసరం లేదు। तुम साइलेंस में विश्व पर जीत पाते, उन्होंने है सेंस तुम्हारी साइलेंस। బాబా చెప్తున్నారు మీరు సైలెన్స్ ద్వారా విశ్వాన్ని
విశ్వాన్ని గెలుస్తూ ఉన్నారు. వారిది సైన్స్ ప్రపంచంలో ఉన్నది, మీది సైలెన్స్ పవర్ అని చెప్తున్నారు బాబా. तुम बच्चे ज्ञान और विज्ञान का भी यथार्थ अर्थ जानते हो। ज्ञान है समझ और विज्ञान है सब कुछ भूल जाना, ज्ञान से भी परे. ఇప్పుడు పిల్లలు మీరు జ్ఞానము విజ్ఞానము అంటే అర్థం కూడా తెలుసుకున్నారు. జ్ఞానము అంటే తెలివి, అవగాహన. తెలివి అంటే ఏంటి? అవగాహన. ప్రతి విషయం యొక్క అవగాహన మనలో రావడం విజ్ఞానము. విజ్ఞానము అంటే అన్నింటినీ మరవడము అని చెప్తున్నారు బాబా. విజ్ఞానము అంటే అన్నింటినీ మరవడం అంటే జ్ఞానము కూడా ఏదైతే ఇంత వింటున్నామో జ్ఞానం నుండి కూడా అతీతంగా ప్రాక్టికల్ అనుభూతుల్లోకి వెళ్ళడం, ఇది విజ్ఞానం. దాన్ని యోగం అని కూడా అనొచ్చు మనం. तो ज्ञान भी है विज्ञान भी है. बाबा మనకు రెండు నేర్పిస్తున్నారు ఇక్కడ. आत्मा जानती है हम शांतिधाम के रहने वाले, फिर ज्ञान भी है रूप और बसंत. శాంతిధామ నివాసి అని మనం తెలుసుకున్నాం కదా. జ్ఞానం కూడా ఉంది మనలోని, రూపం కూడా అవుతున్నాము. జ్ఞానం కూడా ఉండడం వల్ల బసంత్ అవుతున్నాం మనము. रूप बसंत. बाबा भी रूप बसंत है ना, रूप भी है और उनमें सारे सृष्टि चक्र का ज्ञान भी है. బాబా కూడా అంతే, రూపము కూడా ఉంది బాబాది, మరియు అతనిలో మొత్తం సృష్టి చక్రం యొక్క జ్ఞానం కూడా ఉంది. కాబట్టి రూప్ और బసంత్ అని చెప్తాం, రూప్ బసంత్. పిల్లలు మనం కూడా అలాగే తయారవుతున్నాం కదా. उन्होंने विज्ञान भवन नाम रखा है, अर्थ कुछ नहीं समझते. అయితే ఢిల్లీలోని విజ్ఞాన భవనం అని ఒక భవనం ఉంది, పేరు పెట్టారు అక్కడ విజ్ఞాన భవనం అని. కానీ అర్థం తెలియదు వాళ్ళకి విజ్ఞానం అంటే ఏంటి అనేది అని చెప్తున్నారు బాబా. तुम बच्चे समझते इस समय साइंस से दुख भी है तो सुख भी है. वहां सुख ही सुख है, यहाँ है अल्पकाल का सुख, बाकी तो दुख ही दुख है. పిల్లలు మీరు తెలుసుకున్నారు, ఈ సమయంలో సైన్స్ ద్వారా దుఃఖం కూడా ఉంటుంది, సుఖం కూడా ఉంది. సత్యగంలో అయితే సైన్స్ సాధనాలు ఉంటాయి, అక్కడ కూడా పుష్పక విమానాలు అటువంటివి ఉంటాయి కదా, కానీ సుఖమే సుఖం ఉంటుంది. ఇక్కడైతే అల్పకాలానికి సుఖం ఉంటుంది సాధనాల ద్వారా, ఎక్కువ మిగిలిందంతా దుఃఖమే దుఃఖం ఉంటుందన్నమాట. సాధనం ఫెయిల్ అయిందంటే దుఃఖం, విమానం ఎగిరిందంటే సుఖం, పడిందంటే ఎంత దుఃఖం ఇక్కడ. కానీ సత్యగంలో అలా ఉండదు కదా, పుష్పక విమానాలు ఉంటాయి కానీ అపాయాలే ఉండవు. ఈ సమయంలో దుఃఖమే దుఃఖం ఉంటుంది అంటున్నారు బాబా. घर में मनुष्य कितनी दुखी रहते, समझते कहाँ मारे तो इस दुख की दुनिया से छूटे. ఇళ్లల్లో కూడా మానవులు ఎంత దుఃఖిగా ఉంటూ ఉంటారు కుటుంబాలలో అని చెప్తున్నారు బాబా. ఆ దుఃఖాన్ని సహించలేక చస్తే బాగున్నా ఈ దుఃఖాల నుండి విడుదలవుతా అని కూడా అనిపించేస్తూ ఉంటది. అలాంటి దుఃఖాలు ఇక్కడ అంటున్నారు బాబా. तुम बच्चे तो जानते हो बाबा आया हुआ है हमको स्वर्गवासी बनाने, कितना गदगद होना चाहिए. పిల్లలు తెలుసుకున్నారు, బాబా మనల్ని స్వర్గవాసిగా తయారు చేయటానికి వచ్చారు కాబట్టి ఎంత ఒళ్ళు పులకరించాలి అని చెప్తున్నారు బాబా. कल्प कल्प बाबा हमको स्वर्गवासी बनाने आते, तो ऐसे बाप की मत पर चलना चाहिए ना. కల్పకల్పం బాబా స్వర్గవాసిగా తయారు చేయటానికి వస్తున్నారు కాబట్టి అతను ఇచ్చే మతం పైన నడవాలి కదా. స్వర్గం కావాలి అంటే మరి మాట పైన నడవాలి కదా. బాప్ कहते मीठे बच्चे कभी कोई को दुख ना दो, गृहस्थ व्यवहार में रहते पवित्र बनो. हम भाई बहन है, ये है प्यार का नाता और कोई दृष्टि जा नहीं सकती. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వకండి, గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా తయారవ్వండి. మేము సోదరి సోదరులము అనేది ప్రేమ యొక్క సంబంధం, ఇది అసలైన ప్రేమ యొక్క సంబంధం ఇది. और कोई दृष्टि जा नहीं सकती. సోదరి సోదరులు అయిపోయాక వేరే దృష్టి వెళ్ళకూడదు. हर एक की बीमारी अपनी अपनी उस अनुसार राय भी देते रहते. అయితే ప్రతి ఒక్కరి రోగము వేరువేరుగా ఉంటుంది, దాని అనుసారమే బాబా సలహా కూడా ఇస్తూ ఉంటారు. ఎవరి లోపాలను బట్టి వాళ్ళకి సలహా ఇస్తూ ఉంటారు. పూछते हैं बाबा ये हालत होती है, इस हालत में क्या करें.
బాబాని అడుగుతూ కూడా ఉంటారు. ఇది పరిస్థితి బాబా, ఈ పరిస్థితిలో నేనేం చెయ్యాలి, ఎలా ధారణ చెయ్యాలి అడుగుతూ ఉంటారు. बाबा समझाते भाई बहन की दृष्टि खराब नहीं होनी चाहिए, कोई भी झगड़ा ना हो. బాబా చెప్తున్నారు, సలహా ఇస్తున్నారు, సోదరి సోదరులము అనుకున్న దృష్టి ఒకసారి అలవాటు చేసుకున్నారు కదా, మళ్ళీ అది చెడిపోకూడదు. ఎలాంటి జగడాలు కూడా మీకు పరస్పరం అవ్వకూడదు, సోదరి సోదరు దృష్టితో ఉండండి అని చెప్తున్నారు బాబా. మే తుమ్ ఆత్మోं का बाप हूं ना, शिव बाबा ब्रह्मा तन से बोल रहे हैं. శివ బాబా బ్రహ్మ తను ద్వారా మాట్లాడుతున్నారు, నేను మీ ఆత్మలందరి తండ్రిని కదా అంటూ ఉన్నారు బాబా. प्रजापिता ब्रह्मा बच्चा हुआ शिव बाबा का, साधारण तन में ही आते हैं ना, विष्णु तो हुआ सतयुग का. ప్రజాపిత బ్రహ్మ శివ బాబాకు పుత్రుడయ్యారు, సాధారణ తనువు ఇది, ఈ తనువులోనే శివ బాబా వస్తారు కదా, విష్ణువులో రావడానికి అతను సతయుగంలో ఉంటాడు. అలాంటి వైభవమైన శరీరం సతయుగంలోనే ఉంటుంది, అందుకే బాబా వచ్చేటప్పుడు సాధారణ శరీరమే తీసుకుంటున్నారు. బాప్ कहते मैं इनमें प्रवेश कर नई दुनिया रचने आया हूं, ఈ బ్రహ్మలోనే ప్రవేశించి కొత్త ప్రపంచాన్ని రచించటానికి వచ్చాను అంటున్నారు బాబా. బాబా పూछते तुम विश्व के महाराजा महारानी बनेंगे, బాబా అడుగుతూ ఉంటారు పిల్లల్ని, విశ్వ మహారాజా మహారాణిగా అవుతారా? హా బాబా క్యూ నీ బనేంగే, అవును బాబా అవుతాం మేము తప్పకుండా, మేమెందుకు అవ్వము అంటారంట మహారాజా మహారాణిగా. అయితే బాబా అన్నారు, ఇస్మి పవిత్రత పడే, ఏతో ముష్కిలే, అయితే మీరు విశ్వ మహారాజా మహారాణి అవ్వాలంటే పవిత్రంగా ఉండాలి పిల్లలారా అంటున్నారు బాబా. అయితే పిల్లలు అంటున్నారు, ఇదైతే కష్టం బాబా. అరే తుమ్కో విశ్వ కా మాలిక్ బనాతే తుమ్ పవిత్ర నీ రే సక్తే, లజా నీ ఆతి. బాబా చెప్తున్నారు, అయ్యో విశ్వానికే మిమ్మల్ని అధికారులుగా తయారు చేస్తున్నాను నేను, మీరు పవిత్రంగా ఉండలేనంటారా? సిగ్గేయట్లేదా? ఇంత ప్రాప్తి ఇస్తుంటే మీరు పవిత్రంగా ఉండలేను అంటే సిగ్గేయట్లేదా మీకే అంటున్నారు బాబా. ఇంత మంచి ప్రాప్తిస్తాను చెత్తగానే ఉంటానంటే అది సిగ్గుపడాల్సిన విషయం కదా. లౌకిక్ బాప్ భీ సమझाते हैं ना, గందా కామ్ మత్ కరో. లౌకిక తండ్రి కూడా అదే చెప్తారు, చెత్త పని చేయకు, మన కులానికి చెడ్డ పేరు వస్తుందని. అలాగా బాబా కూడా మనకి పవిత్రంగా తయారవ్వండి, లేకపోతే చెడ్డ పేరు వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇస్ వికార్ పర్ హి విఘ్న పడితే, కానీ వికారాల విషయంలోనే కుటుంబ పరివారాల్లో విఘ్నాలు పడుతూ ఉంటాయి. शुरू से लेकर इस पर हंगामा चलता आया है. ప్రారంభంలో అయితే చాలా హంగామా నడిచింది. బ్రహ్మ బాబా టైంలో అయితే 7 తాళాలు వేసి బంధించేసేవారు, ఇక్కడికి వెళ్తే పవిత్రంగా ఉంటాం అంటున్నారని. అంత హంగామా నడిచింది అప్పట్లో. बाप कहते मीठे बच्चों इस पर जीत पानी है, मैं आया हूं पवित्र बनाने. కానీ బాబా మనకు చెప్తున్నారు, తీయని పిల్లలారా, ఈ వికారాల మీద ఎలాగైనా మీరు విజయం పొందాలి, ఎందుకంటే నేను వచ్చిందే మిమ్మల్ని పవిత్రంగా తయారు చేయటానికి అని చెప్తున్నారు బాబా. తుమ్ బచ్చం కో రైట్ రాంగ్ అచ్చా బురా సోచనేకి బుద్ధి మిలి హై. రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, మంచి చెడు ఏంటి అనేది ఆలోచించుకునే బుద్ధి మీకు ఇప్పుడు లభించింది కదా. ये लक्ष्मी नारायण है एम ऑब्जेक्ट, स्वर्गवासियों में दैवी गुण है, नरकवासियों में अवगुण है. లక్ష్మీ నారాయణ మన లక్ష్యము, స్వర్గవాసీలు కదా వీళ్ళు, దైవీ గుణాలు ఉంటాయి వారిలో, నరకవాసీల్లో అవగుణాలు ఉంటున్నాయి. అభి రావణ్ రాజే ఏ బి కోయి సమజ్ నీ సక్తే. ఇది రావణ రాజ్యం అనేది కూడా ఎవరికి అర్థం కావటం లేదు ఇక్కడ. रावण को हर वर्ष जलाते, दुश्मन है ना जलाते ही आते हैं. समस्या नहीं कि ये है कौन. రావణాసురుడు శత్రువు కదా, అందుకే ప్రతి సంవత్సరం కాల్చేస్తూ వచ్చేస్తున్నారు పండగ చేసుకొని. కానీ ఇతడు ఎవరు అనేది వివరం అయితే తెలియదు, రావణుడెవరు అనేది. हम सब रावण राज्य के हैं ना, तो जरूर हम असुर ठहरे. ఇది కూడా తెలీదు, మనం అంతా రావణ రాజ్యానికి చెందిన వాళ్ళే ఉన్నాము అనేది. రావణ రాజ్యానికి చెందిన వాళ్ళే అంటే అర్థం ఏంటి, అసురులుగా ఉన్నామనే కదా. కానీ ఇది కూడా తెలియటం లేదు మనుషులకు. పరంతప్నికు పోయి అసురు సమస్యని, తమను తాము అసురులమని ఎవరు అనుకోవటం లేదు.
बहुत कहते भी है ये राक्षस राज है, ये था రాజా రాణి తथा ప్రజ, పరంతు ఇతని भी समझ नहीं. చాలా మంది అంటూ ఉంటారు, ఎక్కడండి ఇది రాక్షస రాజ్యం అయిపోయింది అని చాలా మంది అంటూ ఉంటారు. మరి రాక్షస రాజ్యం అంటే ఏటా రాజా రాణి తథా ప్రజ కదా. అందరూ మరి రాజా రాణి ఎలా ఉంటే అలాగే అందరూ ప్రజలు కూడా రాక్షసులు అయిపోయి ఉన్నారనే కదా మీనింగ్. కానీ ఇంత మాత్రం కూడా అర్థం కాదు మనుషులకు అనేస్తూ ఉంటారు. కానీ నాలో కూడా రాక్షస స్వభావాలు ఉన్నాయి, మార్చుకోవాలి కదా అని తెలుసుకోరు అని చెప్తున్నారు బాబా. बाप बैठ समझाते राम राज्य अलग होता है, रावण राज्य अलग होता है. अभी तुम सर्वगुण संपन्न बन रहे हो. బాబా కూర్చొని చెప్తున్నారు రామరాజ్యం వేరు, రావణ రాజ్యం వేరు. త్రేతాయుగంలోనే ఇద్దరు ఉన్నట్టు చూపించారు కానీ ఇద్దరు ఒక దగ్గర ఉండరు, వేరు. ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా తయారవుతున్నారు. बाप कहते मेरे भक्तों को ज्ञान सुना जो मंदिरों में जाकर देवताओं की पूजा करते, बाकी ऐसे ऐसे आदमियों से माता नहीं मारो. శివ బాబా చెప్తున్నారు నా భక్తులు ఉంటారు కదా శివ మందిరాల్లో, అలాగే దేవతా మందిరాల్లో కూడా వెళ్ళి భక్తి చేసే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి యోగ్యులకి చూసి మీరు జ్ఞానం వినిపించండి. అంతేకాని భక్తి లేని వాళ్ళు అనవసరంగా అర్థం చేసుకునే వాళ్ళతో తల కొట్టుకోకండి అన్నారు బాబా. మందిరం में तुमको बहुत भक्त मिलेंगे, नब्ज भी देखनी होती है. మందిరాలలో మీకు వినేవాళ్ళు దొరుకుతారు, భక్తులు చాలా మంది ఉంటారు. అయితే నాడి కూడా చూడాలి, అలాగని మందిరాల్లో కూడా అందరూ అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారని అనుకోవటానికి లేదు. నాడి చూసి మీరు జ్ఞానం ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. डॉक्टर लोग देखने से ही झट बता देते कि इनको क्या बीमारी है. दिल्ली में एक अजमलखा वैद्य मशहूर था. బాబా చెప్తున్నారు డాక్టర్స్ కూడా కొంతమంది చూడగానే వ్యక్తి యొక్క ముఖాన్ని చూడగానే ఏం రోగం ఉంది చెప్పేస్తుంటారంట. ఢిల్లీలో అలాగే ఒక అజ్మల్ ఖాన్ అని ఒక డాక్టర్ ఉండేవాడంట, ప్రసిద్ధి చెందిన డాక్టర్ బ్రహ్మాబాబా టైంలో. నాడి చూసి చెప్పేస్తారు రోగాలు, అలాంటి డాక్టర్స్ ఉంటారు. అలా మీరు కూడా నాడి చూసి జ్ఞానం చెప్పాలి అన్నారు బాబా. बाप तो तुमको 21 जन्मों के लिए वेरी हेल्दी वेल्दी बनाते हैं. यहाँ तो है सब रोगी अनहेल्दी, वहां तो कभी रोग होता नहीं. तुम एवर हेल्दी एवर वेल्दी बनते हो. బాబా 21 జన్మల వరకు ఎవర్ హెల్దీ ఎవర్ వెల్దీగా, సదా ఆరోగ్యంగా సదా ఐశ్వర్యవంతులుగా తయారు చేసేస్తున్నారు. ఇక్కడైతే అందరూ రోగిగా అన్హెల్దీగా ఉంటారు, అనారోగ్యంగా అని చెప్తున్నారు బాబా. సత్యయుగంలో రోగాలే ఉండవు. తుమ్ అప్ని యోగ బల్ సే కర్మేంద్రియం పర్ విజయ్ పాలితే. ఎందుకంటే యోగ బలం ద్వారా ఇప్పుడే కర్మేంద్రియాలపైన విజయం పొందేస్తున్నారు కదా మీరు. తుమ్హే ఏ కర్మేంద్రియ కబ్బి ధోకా నీ దే సక్తి హై. అందుకే సత్యయుగంలో వెళ్ళిపోయాక మీ కర్మేంద్రియాలు ఎప్పుడు మోసగించవు. అక్కడ మీరు కర్మేంద్రియ జీతులే వెళ్తారు కాబట్టి. బాబానే సమझाए याद में अच्छी रीति रहो, देही अभिमानी रहो तो कर्मेंद्रिया धोखा नहीं देगी. यहाँ ही तुम विकारों पर जीत पाते हो. బాబా చెప్తున్నారు బాబా స్మృతుల్లో చక్కగా ఉండడం అలవాటు చేసుకుంటే, సంకల్పాలు అటు ఇటు వెళ్లకుండా, ఇంకొకటి ఆత్మ అభిమానిగా ఉండే ప్రాక్టీస్ చేస్తే కర్మేంద్రియాలు మిమ్మల్ని మోసం చేయవు. ఈ విధంగా ఇక్కడే మీరు వికారాలపైన విజయం పొందుతున్నారు. వహ కుదృష్టి హోతిని. తర్వాత సత్యగల వెళ్ళాక కుదృష్టి ఉండదు, నేచురల్ అయిపోతుంది అది, మంచి దృష్టి అనేది. रावण राज्य ही नहीं, वो है अहिंसक देवी देवताओं का धर्म, लड़ाई आदि की कोई बात नहीं. బాబా చెప్తున్నారు రావణ రాజ్యమే అక్కడ ఉండదు కదా, కుదృష్టి రావడానికి కూడా. అంతేకాదు ముందు జన్మలో మీరు ప్రాక్టీస్ అయిపోయి కూడా వెళ్ళారు కదా, కర్మేంద్రియ జీతులు అయిపోయి. అందుకే రెండు కలిసి వస్తాయి. అక్కడ మనం ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నాం కర్మేంద్రియ జీతులుగా, రావణ రాజ్యం కూడా అక్కడ లేదు, అందుకే కుదృష్టి ఉండదు. అయినా వారిని ఏమంటాము, దేవతల్ని అహింసక దేవి దేవత ధర్మము. కాబట్టి వికారి దృష్టి అనే హింస ఉండదు, యుద్ధాలు అనే హింస కూడా అక్కడ ఉండదు అని చెప్తున్నారు బాబా. ఏ లడాయి भी अंतिम लगनी है, इनसे स्वर्ग का द्वार खुलना है, फिर
कभी लड़ाई लगती ही नहीं आधा कल्प तक। यज्ञ भी ये लास्ट है, फिर आधा कल्प कोई यज्ञ होगा ही नहीं, इसमें सारा కిచిడా స్వాహా హో జాతా హై. బాబా చెప్తున్నారు ఇప్పుడు అంతిమ యుద్ధము జరగవలసి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మూడవ ప్రపంచం యుద్ధం, వినాశన యుద్ధం జరిగితేనే దీని ద్వారా స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్తున్నారు బాబా. ఇది పెద్ద యుద్ధం ఇప్పుడు జరిగేది. దీని తర్వాత 2500 సంవత్సరాలు అర్ధకల్పం ఏ యుద్ధాలు జరగవు అని చెప్తున్నారు బాబా. పెద్ద యుద్ధం ఇప్పుడు జరిగిపోతుంది. తర్వాత యజ్ఞం కూడా పెద్ద యజ్ఞం బాబా రచించారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం అంటే ఇదే కదా బాబా రచించిన యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. ఈ యజ్ఞం అయిపోయాక అర్ధకల్పం వరకు ఇంకే యజ్ఞాలు అక్కడ పెట్టరు, దేవతలు యజ్ఞాలు చేయరు అక్కడ అంటున్నారు బాబా. బాబా రచించిన ఈ యజ్ఞంలోనే చెత్త అంతా స్వాహ అయిపోతుంది. ఇప్పుడు इस यज्ञ से ही विनाश ज्वाला निकली है, सारी सफाई हो जाएगी. శాస్త్రాల్లో చెప్పారు రుద్ర యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలించింది అని. అది ఇదే బాబా స్థాపించిన ఈ యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలిస్తుంది. దీని ద్వారా మొత్తం సఫాయి అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. క్లీన్ అయిపోద్ది ప్రపంచం అంతా. फिर तुम बच्चों को साक्षात्कार भी कराया गया है. वहाँ के शुपिरस आदि भी बहुत स्वादिष्ट फर्स्ट क्लास चीजें होती है. అంతా సఫాయి అయిపోతే అప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా సాక్షాత్కారం చేయించారు బాబా. షుబిరస్ అని అక్కడ పళ్ళ రసాలు ఎలా ఉంటాయి, రుచికరమైన పళ్ళు, ఫస్ట్ క్లాస్ అయినటువంటి పంటలు బాబా చూపించారు సాక్షాత్కారంలోని పిల్లలకి. उस राज्य की अभी तुम स्थापना कर रहे तो कितनी खुशी होनी चाहिए. అలాంటి రాజ్య స్థాపన చేసుకుంటున్నాము అని ఎంత ఖుషి ఉండాలి మీకు అని చెప్తున్నారు బాబా. तुम्हारा नाम भी है शिव शक्ति भारत माताएं. शिव से तुम शक्ति लेते हो सिर्फ याद से. బాబా చెప్తున్నారు స్థాపన చేసే కార్యంలో మీరు ఉండడం వల్లనే శివశక్తి భారత మాతలని మీకు మహిమ జరిగింది. శివుడి నుండి శక్తి తీసుకుంటున్నారు కదా, కేవలం స్మృతి ద్వారానే శక్తి తీసుకుంటున్నారు మీరు. धक्के खाने की कोई बात नहीं. वो समझते जो भक्ति नहीं करते वो नास्तिक है. तुम कहते जो बाप और रचना को नहीं जानते वो नास्तिक है. तुम अभी आस्तिक बने हो, त्रिकालदर्शी भी बनी हो, तीनों लोगों तीनों कालों को जान गए हो. బాబా చెప్తున్నారు ఇప్పుడు భక్తి యొక్క దెబ్బలు తినే అవసరం లేదు, మీరు బాబా స్మృతి ద్వారా శక్తి తీసుకుంటున్నారు. అయితే భక్తి చేయకపోతే మనుషులు అంటారు నాస్తికులైపోయారు అని. వాళ్ళ దృష్టిలో మన నాస్తికులు. కానీ మనం ఏమంటాము, భక్తి పూజలు చేసిన తండ్రి ఎవరు, రచన ఏంటి అనేది తెలుసుకోపోతే వాళ్ళు నాస్తికులు. పూజలు చేసినా కూడా నాస్తికులే వాళ్ళు, జ్ఞానం తెలియకపోతే. జ్ఞానం తెలియడం వలన మీరు ఇప్పుడు ఆస్తికులైపోయారు అని చెప్తున్నారు బాబా. త్రికాలదర్శి అయ్యారు కదా, 3 కాలాలు 3 లోకాల్ని తెలుసుకున్నారు, ఆస్తికులే మీరు అని చెప్తున్నారు బాబా. इन लक्ष्मी नारायण को बाप से ये वर्षा मिला है, अभी तुम ये बनते हो. ये सब बातें बाप ही समझाते. లక్ష్మీ నారాయణలకు బాబా నుండి వారసత్వం లభించింది ఈ పదవి, మీరు ఇప్పుడు అలా తయారవుతూ ఉన్నారు కదా అని చెప్తున్నారు బాబా. ఈ విషయాలన్నీ బాబా ఏమనుకు వినిపిస్తూ ఉన్నారు. శివ బాబా खुद कहते कि मैं इनमें प्रवेश कर समझाता हूँ, नहीं तो मैं निराकार कैसे समझाऊं. శివ బాబా స్వయం చెప్తున్నారు నేను బ్రహ్మలో ప్రవేశించే జ్ఞానం చెప్తాను, లేకపోతే నేను నిరాకారుణ్ణి కదా ఎలా మాట్లాడతాను, శరీరం కావాలి కదా అని చెప్తున్నారు బాబా. ప్రేరణ సే పడాయి హోతీ హై క్యా, పడానే లియే తో ముఖ్ चाहिए. పైనుండి ప్రేరణ ఇచ్చి చదివించేయగలనా ఏంటి? చదివించాలంటే నాకు నోరు కావాలి కదా మాట్లాడి మీకు చెప్పటానికి అంటున్నారు బాబా. గోముఖ్తో ఏ హైనా, అందుకే గోముఖము అని ఈ ముఖానికి, బ్రహ్మ యొక్క ముఖానికి మహిమ వచ్చింది. ఏ బడి మమ్మ హైనా హ్యూమన్ మాత, ఎందుకంటే గోవు అంటే తల్లి, గోమాత అంటారు. బ్రహ్మ మాత అయ్యారు మనకి, పెద్ద తల్లి. హ్యూమన్ మాత, మానవ మాత. అందుకే గోవుగా అక్కడ పోల్చి గోముఖము అని మహిమ చేశారు. బాప్ कहते मैं इन द्वारा तुम बच्चों को सृष्टि के आदि मध्य अंत का राज
समझाता हूँ, युक्ति बतलाता हूँ. ఈ బ్రహ్మ ద్వారా సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు మీకు చెప్తున్నాను, యుక్తి వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఇస్మే ఆశీర్వాద్ కి కోయి బాత్ నీ డైరెక్షన్ పర్ చల్నా హై, శ్రీమత్ మిల్తీ హై, కృపాకి బాత్ नहीं. ఇక్కడ ఆశీర్వాదాలు అనేది లేదు, డైరెక్షన్ శ్రీమతము రోజు దొరుకుతూ ఉంటుంది మురళిలో, అది విని నడుచుకోవాలి. అంతేగాని కృప చూపించేస్తారు, ఆశీర్వాదాలు ఇస్తారనేది లేదు. कहते बाबा घड़ी घड़ी भूल जाता है, कृपा करो. अरे ये तो तुम्हारा काम है याद करना, मैं क्या कृपा करूंगा. हमारे लिए तो सब बच्चे, कृपा करो तो सभी तख्त पर बैठ जाए. పిల్లలు అంటారు బాబా గడి గడి కొన్ని మేము మర్చిపోతున్నాము, కృప చూపించండి బాబా, కొద్దిగా గుర్తుంచుకునేలా చెయ్యండి. అరే ఇది మీరు చేయాల్సిన పని, నన్ను జ్ఞాపకం చేయడం అనేది, నేనేం కృప చూపిస్తాను అని చెప్తున్నారు బాబా. నా కోసం అందరూ పిల్లలే కదా, నేను కృప చూపిస్తే అందరి మీద చూపించాలి, అందరూ నాకు పిల్లలే కాబట్టి అందరి మీద నేను కృప చూపిస్తే అందరూ సింహాసనంపై కూర్చుండిపోవాలి రాజా పదవిలోని, అది ఎలా అవుతుంది అని చెప్తున్నారు బాబా. पद तो पढ़ाई अनुसार पाएंगे, पढ़ना तो तुमको है ना, पुरुषार्थ करते रहो. బాబా చెప్తున్నారు పదవులు అయితే ఆశీర్వదించేసి బాబా కూర్చోపెట్టారు కదా, చదువుకుని చదువు అనుసారం పదవులు పొందాలి, మీకు మీరు చదువుకోవాలి, బాబా ఇక్కడ ఆశీర్వదించరు అని చెప్తున్నారు బాబా. చదువుకుంటే ఆశీర్వదిస్తారు, చదవకుండా కూర్చొని ఆశీర్వదించేయండి అంటే ఆశీర్వాదం దొరకదు. पुरुषार्थ करते रहो, मोस्ट बिलव्ड बाप को याद करना, पतितात्मा वापस जा ना सके. बाप कहते जितना तुम याद करेंगे तो याद करते करते पावन बन जाएंगे. పురుషార్థం చేస్తూ ఉండండి, అతి ప్రియమైన బాబాను జ్ఞాపకం చేయండి. ఎందుకంటే పతితాత్మ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి బాబా చెప్తున్నారు మీరు ఎంత బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అంత పావనంగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. పావనాత్మ యా रे नहीं सकेगी, पवित्र बने तो शरीर नया चाहिए. पवित्र आत्मा को शरीर इंप्योर मिले ये ला नहीं. పావనాత్మ అయిపోతే ఇక్కడ ఉండం మనం ఈ శరీరంలో, ఎందుకంటే అపవిత్ర శరీరంలో ఉండటం అనేది లా ఒప్పుకోదు అని చెప్తున్నారు బాబా. सन्यासी भी विकार से जन्म लेते हैं ना, ये देवताएं विकार से जन्म नहीं लेते जो फिर सन्यास करना पड़े, ये तो ऊंच टेरे ना. సన్యాసులు కూడా చనిపోయారనుకోండి వికారి తల్లిదండ్రుల దగ్గర జన్మ తీసుకుంటారు వెళ్ళి. అదే దేవతల జన్మ చూడండి, వికారి జన్మ ఉండదు. అందుకే వాళ్ళు పెద్ద అయ్యాక సన్యాసం తీసుకొని మళ్ళీ పవిత్రంగా ఉండాలని అవసరం ఉండదు దేవతలకి. సన్యాసులు వికారి జన్మ తీసుకోవడం వల్లే మళ్ళీ సన్యాసం తీసుకుంటారు వాళ్ళు పెద్ద అయ్యాక పవిత్రంగా అవడానికి. కాబట్టి సన్యాసుల కంటే దేవతలు ఉన్నతమైన వారు అయ్యారు కదా, వాళ్ళ జన్మ పవిత్రమైంది అవడం వలన. సత్య సత్య మహాత్మా ఏ జో సదైవ సంపూర్ణ నిర్వికారి. కాబట్టి సత్య సత్యమైన మహాత్మా అయ్యారు దేవతలు, సదా సంపూర్ణ నిర్వికారీలుగా ఉంటారు వాళ్ళు స్వర్గంలోని. వహా రావణ రాజ్ హే హీ సతోప్రధాన్ రామరాజ్. రావణ రాజ్యమే అక్కడ ఉండదు, సతోప్రధాన రామరాజ్యం అది. వాస్తవం में राम भी कहना नहीं चाहिए, शिव बाबा है ना. వాస్తవానికి రామ అనే పేరు కూడా ఎక్కువగా ఉపయోగించాం, శివ్ బాబా కదా అతడు. అతన్ని రాముడుగా వర్ణించారు రామాయణంలో, కానీ మనం శివ్ బాబా అనే పేరే ఎక్కువగా చెప్పుకుంటాము, అదే ప్రియం అనిపిస్తుంది. इसको कहा जाता है राजस्व अश्वमेध अविनाशी रुद्र ज्ञानी यज्ञ. रुद्र व शिव एक ही है. ఈ యజ్ఞం యొక్క పేరే రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞం. రుద్రుడు లేదా శివుడు ఒక్కరే అయ్యారు. కృష్ణ కతో నామ్ని, కృష్ణుని యొక్క పేరే లేదు కదా ఈ యజ్ఞం యొక్క పేరులో, రుద్రుడి యొక్క పేరే చెప్పారు కాబట్టి రుద్రుడే జ్ఞానం వినిపిస్తాడని అర్థమవుతుంది. शिव बाबा आकर ज्ञान सुनाते, वो फिर रुद्र यज्ञ रचते, तो मिट्टी का लिंग और सालिग्राम बनाते, पूजा कर फिर तोड़ देते हैं. जैसे बाबा देवियों का मिसाल बताते हैं, देवियों को सजाकर खिलाए पिलाए पूजा कर फिर डुबो देते, वैसे शिव बाबा और सालिग्रामों की बड़े प्रेम और शुद्धि से पूजा कर फिर खलास कर देते. यह है सर्व भक्ति का विस्तार.
శివబాబాయే జ్ఞానం వినిపిస్తున్నారు. అందుకే రుద్రజ్ఞాన యజ్ఞం అనే పేరు వచ్చింది. ఈ రుద్రయజ్ఞం అనే పేరుతో మట్టితో పెద్ద లింగాన్ని, చిన్న చిన్న శాలిగ్రామాల్ని తయారు చేసి పూజిస్తారు. దేవతా విగ్రహాలని కూడా ఎలాగైతే తయారు చేసి చాలా ప్రేమతో, శుద్ధితో పూజ చేస్తారు, అలంకరిస్తారు. మంచి బట్టలు కట్టి, మంచి నగలు వేసి, మళ్ళీ పూజ అంతా అయ్యాక ముంచేస్తారు తీసుకొని వెళ్ళి దేవతా విగ్రహాల్ని. అలాగే యజ్ఞాలు చేసినప్పుడు కూడా శివబాబా యొక్క లింగాన్ని, శాలిగ్రామాల్ని చాలా ప్రేమతో తయారు చేస్తారు, పూజ చేస్తారు. వాటిని వెరిపేస్తారు మళ్ళీ యజ్ఞం అయిపోయాక అంటున్నారు బాబా. ఇదంతా భక్తి యొక్క విస్తారము. अभी बाप बच्चों को समझाते जितना बाप की याद में रहेंगे तो उतना खुशी में रहेंगे. ఇప్పుడు అదంతా అవసరం లేదు. భక్తి యొక్క విస్తారం మీకు ఎంత బాబా స్మృతిలో మీరు ఉంటే అంత ఖుషీలో ఉంటారు. ఇది ఇప్పుడు మెయిన్ చేయాల్సింది బాబా స్మృతి. రాత్రి को रोज अपना पोता में देखना चाहिए. कुछ भूल तो नहीं की. ఇంకొకటి రాత్రి అయితే చార్ట్ చెక్ చేసుకుని పడుకోవాలి. ఏ పొరపాటు చేయలేదు కదా నేను అని. అప్నా కాన్ పకడ్ లేనా चाहिए. బాబా आज हमसे ये भूल हुई क्षमा करना. చార్ట్ చెక్ చేసుకుంటూ రాసి బాబాకి అప్పచెప్పాలి, చెవి పట్టుకోవాలి. బాబా ఈరోజు నేను ఈ పొరపాటు చేసేసాను, క్షమించండి బాబా. బాబాకి చెప్పాలి, మన చెవి మనం పట్టుకోవాలి చెక్ చేసుకొని. बाबा कहते सच लिखेंगे तो आधा पाप कट जाएगा. बाप तो बैठा है ना, अपना कल्याण करना चाहते तो श्रीमत पर चलो. బాబా కూడా ఏం చెప్తారంటే సత్యంగా మీరు ఒప్పుకుంటే మీ పొరపాటుని బాబా దగ్గర క్షమాపణ అడిగితే సగము పాపము కట్ అవుతుంది. బాబా కూర్చున్నారు కదా, మీ కళ్యాణం మీరు చేసుకోవాలంటే మరి ఈ శ్రీమతం పైన నడవండి, ఈ డైరెక్షన్ పైన. పోతా మేల్ రఖనే సే బహుత్ ఉన్నతి హోగి. కచ్చా తో కుచ్ హై నీ. రోజు చార్ట్ చెక్ చేసుకుంటే చాలా ఉన్నతి జరుగుతుంది మీకు. దీనికి ఖర్చు కూడా పెట్టే అవసరం లేదు. ऊंच पद पाना है तो मनसा वाचा कर्मणा कोई कभी दुख नहीं देना है. कोई कुछ कहता है तो सुना अनसुना कर देना. ये मेहनत करनी है. ఉన్నత పదవి పొందాలి అంటే మనస వాచ కర్మణ ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. ఎవరు ఏదైనా మిమ్మల్ని అనేసిన మాటలు విన్నట్లు దాన్ని వదిలేయాలి, పట్టించుకోకూడదు అంటున్నారు బాబా. మన స్థితి పాడు చేసుకోకూడదు మాటలు పట్టించుకొని మనం. ఇది శ్రమ పడాలి లోపల లోపల మనలో మనం. बाप आते तुम बच्चों का दुख दूर कर सदा के लिए सुख देने, तो बच्चों को भी ऐसा बनना है. బాబా వచ్చేది పిల్లల దుఃఖాలు దూరం చేసి సదాకాలానికి సుఖం ఇవ్వడానికి వచ్చారు. కాబట్టి పిల్లలు కూడా అలా తయారవ్వాలి, అందరికీ సుఖం ఇచ్చేలాగా తయారవ్వాలి. మందిరం में सबसे अच्छी सर्विस होगी. वहाँ रिलीजियस माइंडेड तुमको बहुत मिलेंगे. మందిరాలలో ధార్మికమైన మనసు ఉండేవాళ్ళు దొరుకుతారు, అక్కడ చాలా సర్వీస్ చేయొచ్చు మీరు. प्रदर्शनी में बहुत आते. प्रोजेक्टर से भी प्रदर्शनी मेले में सर्विस अच्छी होती है. ప్రదర్శనలో చాలా జనాలు వస్తారు, వింటారనమాట. ప్రొజెక్టర్ షో కంటే కూడా ప్రదర్శని మేళా దీనిలో సర్వీస్ బాగుంటుంది అన్నారు బాబా. బాగా జరుగుతుంది. ప్రొజెక్టర్ అంటే మన ప్రొజెక్టర్లో చిత్రాలు వేసి చూపిస్తాము, మైక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడైతే ప్రొజెక్టర్లో వీడియోలు కూడా వచ్చేస్తాయి, కానీ ఎంతమంది కూర్చున్నారో అంతమందే వింటారు. అది ప్రదర్శనలో మేళాలు అంటే గ్రూప్స్ వస్తూ ఉంటారు. ఒక గ్రూప్ వెళ్ళిపోతే ఇంకో గ్రూప్ అలా. మేళే మీ ఖర్చా హోతా హై తో జరూర్ ఫాయిదా భీ హై నా. మేళాలు పెట్టాలంటే ఖర్చు అవుతుంది, ఎందుకంటే మేళా అంటే అందులో అన్ని మన స్టాల్స్ ఉంటాయి, రకరకాల స్టాల్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఖర్చు పెట్టాల్సి వస్తుంది మరి స్టాల్స్ అవి తయారు చేయడానికి. కానీ తప్పకుండా లాభం మాత్రం ఉంటుంది మేళాల్లో అని చెప్తున్నారు బాబా. అవన్నీ పాతవైపోయి ఇప్పుడు అప్పట్లో మేళాలు చాలా జరిగేవి మేము జ్ఞానంలో వచ్చినప్పుడు. अच्छा मीठे मीठे सिखिलाते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप ने राइट रॉन्ग को समझने की बुद्धि दी है. उसी बुद्धि के आधार पर दैवी गुण धारण करने हैं.
బాబా రైట్ రాంగ్ అర్థం చేసుకునే బుద్ధి ఇచ్చారు, తప్పు ఒప్పులు అర్థం చేసుకునే బుద్ధిని ఇచ్చారు. ఆ బుద్ధి ఆధారంతో దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. किसी को दुख नहीं देना, आपस में भाई बहन का सच्चा प्यार हो, कभी కుదృష్టి నా జాయ్. ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, పరస్పరం సోదరి సోదరులమనే సత్యమైన ప్రేమతో ఉండాలి. ఎప్పుడు కుదృష్టి, చెడు దృష్టి వెళ్ళకూడదు ఎవరిపైన. బాబా 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 మనకు తప్పు ఒప్పుల తెలివి, బుద్ధి అర్థం చేసుకునే బుద్ధి ఇచ్చారు బాబా మనకి. ఆ బుద్ధి ఆధారంతో దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, పరస్పరం సోదరి సోదర సంబంధం యొక్క సత్యమైన ప్రేమే ఉండాలి. ఎప్పుడు ఎవరిపైన చెడు దృష్టి వెళ్ళకూడదు మనకి. सेकंड पॉइंट, बाप के हर डायरेक्शन पर चल अच्छी तरह पढ़कर अपनी आप पर आपे ही कृपा करनी है. సెకండ్ పాయింట్, బాబా యొక్క ప్రతి డైరెక్షన్ పైన నడుస్తూ బాగా చదువుకుంటూ తమ పైన తామే కృప చూపించుకోవాలి. अपनी उन्नति के लिए पोता मेल रखना है. कोई दुख देने वाली बातें करता है तो सुनी अनसुनी कर देना है. తమ ఉన్నతి కోసము లెక్క ఖాతా చార్ట్ రోజు చెక్ చేసుకోవాలి. ఎవరైనా మీకు దుఃఖం ఇచ్చే మాటలు అన్నా వాటిని విన్నట్లా వదిలేయాలి. బాబా యొక్క ప్రతి డైరెక్షన్ పైన నడుస్తూ బాగా చదువుకుంటూ మీ పైన మీరే కృప చూపించుకోవాలి. ఉన్నతి పొందడం కోసం చార్ట్ తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎవరైనా దుఃఖం ఇచ్చే మాటలు మిమ్మల్ని అనేసినా విన్నట్లా వదిలేయాలి. వరదాన్, ఈరోజు వరదానము, सर्व संबंधों का अनुभव एक बाप से करने वाले अथक और विघ्न विनाशक भव. సర్వ సంబంధాల యొక్క అనుభవము ఒక బాబా నుండి చేసుకునేటటువంటి అలసట లేని వారిగా మరియు విఘ్న వినాశకులుగా కండి. అథక్ और విఘ్న వినాశక్ భవ. అలసట లేని వారిగా మరియు విఘ్న వినాశకులుగా కండి. ఎలాగా? సర్వ సంబంధాల యొక్క అనుభవము ఒక బాబాతోనే చేసుకునేటటువంటి అలసట లేని వారిగా మరియు విఘ్న వినాశకులుగా కండి. जिन बच्चों के सर्व संबंध एक बाप के साथ हैं उनको और सब संबंध निमित्त मात्र अनुभव होंगे. ఏ పిల్లలకైతే సర్వ సంబంధాలు ఒక బాబాతోనే ఉంటాయో వారికి మిగిలిన లౌకిక సంబంధాలన్నీ నిమిత్త మాత్రంగా అనుభవం అవుతూ ఉంటాయి. वो सदा खुशी में नाचने वाले होंगे, कभी थकावट का अनुभव नहीं करेंगे, अथक होंगे. ఇంకొకటి, వారు సదా ఖుషీలో నాట్యం చేస్తూ ఉంటారు, ఎప్పుడు అలసట కలగదు వాళ్ళకి, అలసట లేని వారిగా ఉంటారు. బాప్ और సేవ ఇసి లగ్న్ में మగన్ होंगे. బాబా మరియు సేవ అని ఇదే లగ్నంలో నిమగ్నమై ఉంటారు. విఘ్నों के कारण रुकने के बजाय सदा विघ्न विनाशक होंगे. విఘ్నాల కారణంగా ఆగిపోరు వాళ్ళు, సదా విఘ్న వినాశకులుగా ఉంటారు వాళ్ళు. బాబా మరియు సేవా లగ్నమే ఉంటుంది. ఎందుకంటే బాబాయే సర్వ సంబంధాలనే అనుభవం అయిపోతుంది కదా వాళ్ళకి. सर्व संबंधों की अनुभूति एक बाप से होने के कारण डबल लाइट रहेंगे, कोई बोझ नहीं होगा. सर्व సంబంధాల అనుభూతి ఒక బాబాతోనే జరుగుతున్న కారణంగా వారు ప్రతి సమయంలో డబల్ లైట్గా ఉంటారు. ఎటువంటి బరువు అనేది వాళ్ళకి అనిపించదు. సర్వ కంప్లైంట్ సమాప్తి హోగి, సర్వ ఫిర్యాదులు సమాప్తి అయిపోతాయి వాళ్ళ లైఫ్లో. కంప్లీట్ స్థితి కా అనుభవ హోగా, పరిపూర్ణ స్థితిని అనుభవం చేస్తారు వాళ్ళు, పర్ఫెక్ట్ స్థితిని. కంప్లైంట్స్ ఫినిష్ అయిపోతాయి, కంప్లీట్ స్థితిని అనుభవం చేస్తారు వాళ్ళు. సహజ యోగి ఉండి, సహజ యోగిగా ఉంటారు. స్లోగన్,
ఈరోజు మురళి నుండి స్లోగన్, संकल्प में भी किसी देहदारी तरफ आकर्षित होना अर्थात బేవఫా బన్నా. సంకల్పంలోనైనా ఏ దేహదారి వైపు ఆకర్షితులవ్వడము అంటే అవిశ్వాస పాత్రులుగా కావడము. సంకల్పంలోనైనా ఈ దేహదారి వైపు ఆకర్షితులవ్వడము అంటే అవిశ్వాస పాత్రులుగా అవనమ్మకంగా తయారవడం. संकल्प में भी किसी देहदारी तरफ आकर्षित होना अर्थात बेवफा बनना. అచ్చా, ఈరోజు మురళి సారాంశం బాబా ఏం చెప్తున్నారు? మురళి వినేసి అలాగా తర్వాత మర్చిపోవటము అనేది కాదు, రిపీట్ చేసుకుంటూ పాయింట్స్ని దాన్ని మంతన చేయాలి. బాబా ఈ పాయింట్ ఎంత చక్కగా చెప్పారు, నిజంగా దీనిలో ఎంత లోతుంది, ఇలా ఇలా మనం ఇది ధారణ చేస్తే దీని వెనుక వచ్చే రిజల్ట్ ఇంకా ఇది వస్తుంది కదా, దానిలో ఈ ఫలితం ఉంటుంది. ఇలా ఇలా మనం జ్ఞాన పాయింట్స్ పైన మనం విచార సాగర్ మంతనం చేయాలి. అలాగే ఈ పాయింట్ పైన ఇలా చెప్పొచ్చు కదా, మనం ఎవరికైనా ఇలా మాట్లాడవచ్చు కదా, ఇవి కూడా విచార సాగర మంతన అంటారు. విచార సాగర మంతన చేస్తూ ఉంటే ఖుషి యొక్క నష ఎక్కుతూ ఉంటుంది, పాదరసం ఎక్కుతుంది కదా థర్మామీటర్లు, అలా మీకు ఖుషి కూడా పైకి ఎక్కుతూ ఉంటుంది అంటున్నారు బాబా. అందుకు దీనికోసం నడుస్తూ తిరుగుతూ కూడా స్వదర్శన చక్రధారిని కదా నేను, జ్ఞానం యొక్క చక్రం నా బుద్ధిలో తిరగాలి కదా అనేది గుర్తొస్తూ ఉండాలి మనకి. అప్పుడు విచార సాగరం అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉంటే ఉన్నతి పొందడానికి చాట్ తప్పకుండా చెక్ చేసుకోండి. అసలు ఈ కర్మలు ఏమీ నా ద్వారా జరగట్లేదు కదా, మెయిన్ ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు చూసుకోండి అని చెప్తున్నారు బాబా. మనసా వాచ కర్మను ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, ఎందుకంటే దేవతలుగా తయారవ్వాలి కదా మనము. సోదరి సోదర సత్యమైన ప్రేమే ఉండాలి, కుదృష్టి పోకూడదు. ఇవన్నీ చాట్ చెక్ చేసుకోవాలి. తప్పేంటి ఒప్పేంటి తెలివి బాబా మనకి ఇచ్చారు కదా. రాత్రి అయ్యేటప్పటికి రోజు మొత్తంలో ఏమి తప్పులు చేశాను, ఏమి ఒప్పులు జరిగాయి అన్నీ బాబాకు అప్పు చెప్పండి చాట్ రాసి అని చెప్తున్నారు బాబా. దైవీ గుణాలే ధారణ చేయండి. చదువుకొని శ్రమపడి మీ మీద మీరు కృప చూపించుకోవాలి, కానీ బాబా నా యోగం కుదిరేలా మీరు కృప చూపించండి, మీరు చేయాలి యోగం, కానీ నేను కృప చూపించడం ఏంటి? అలాగైతే అందరి మీద కృప చూపిస్తే అందరూ రాజులైపోవాలి అంటున్నారు బాబా. ఎవరైనా మీకు బాధ పెట్టే మాటలన్నా విన్నట్లా వదిలేయండి, వాటిని పట్టించుకొని మీ స్థితి పాడు చేసుకోకండి అంటున్నారు బాబా. సర్వ సంబంధాలు బాబాతో అనుభవం అయిపోతే వాళ్ళకి లౌకిక సంబంధాలు నిమిత్త మాత్రంగా ఉంటే వాళ్ళకి పురుషార్థంలో అలసట అనిపించదు. ఇంకొకటి బాబా సేవ అనే లగ్నంలోనే ఉంటారు వాళ్ళు. విఘ్న వినాశకులు అయిపోతారు. విఘ్నాలు ఏవి వాళ్ళని ఆపలేవు. సర్వ సంబంధాలు బాబాతో పెట్టుకుంటే డబల్ లైట్గా ఉంటారు, కంప్లైంట్సే ఉండవు, కంప్లీట్ స్థితి తయారైపోతుంది, మళ్ళీ సహజయోగి అయిపోతారు. సంకల్పంలో కూడా ఏ దేహదారి వైపు ఆకర్షితం కాకూడదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. मन की आँखों से हर पल ही तुझको देखूं, मन की आँखों से हर पल ही तुझको देखूं। बाबा खड़े हैं पास मेरे, दिल से दुआएं मांगू। बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे,
हर पल ही तुझको देखूं